హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ మ్యాక్సోస్ టెక్నాలజీస్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్, వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారంటే వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో 2 వీక్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకు మంత్లీ 18,500 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు మ్యాక్సోస్ టెక్నాలజీస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక కంపెనీ వచ్చేసి టెలిసేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక్కడ మనకు ఫిమేల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక నోటిఫికేషన్కి ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా యొక్క వీడియో చూస్తున్నట్టే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అలాగే ఫ్రెండ్ సర్కిల్ అయితే షేర్ చేయండి. సో దట్ వాళ్ళకైనా హెల్ప్ అయితే అవుతుంది. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే బేసిక్ చూడండి, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు వీక్లీ 5 డేస్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది 5 డేస్ వర్క్ వీక్ అని చెప్పేసి. సో వారానికి 5 రోజులు వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 వీక్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మనకు ఫోక్స్ అండ్ బెనిఫిట్స్తో కూడా అదే మెన్షన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్, 5 డేస్ వర్క్ వీక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మనకు కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వీక్లీ 5 డేస్ అయితే వర్క్ చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ యొక్క మ్యాక్సోస్ టెక్నాలజీస్ కంపెనీ ఏంటంటే ఇంటర్నేషనల్ క్లయింట్స్కి వచ్చేసి మొబైల్ యాప్ అండ్ అలాగే వెబ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే ఇక కంపెనీ వచ్చేసి ఐటీ డిపార్ట్మెంట్ కిందకైతే రావడం జరుగుతుంది. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఇక్కడ చూడండి, ఇనిషియేటింగ్ ఇంటర్నేషనల్ ఐటీ సర్వీసెస్ సేల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, టెలిసేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటే మీరు సేల్స్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఏవైతే ఇక కంపెనీ ఐటీ సర్వీసెస్ ఉన్నాయో సో ఇక ఐటీ సర్వీసెస్ వచ్చేసి మీరు ఇంటర్నేషనల్ క్లయింట్స్కి అయితే సేల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇంటర్నేషనల్ క్లయింట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ని అయితే మీరు అర్థం చేసుకునేసి వాళ్ళకి ఎటువంటి సర్వీసెస్ కావాలి ఐటీ డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పేసి మీరు తెలుసుకునేసి వాళ్ళకైతే ఇక ఐటీ సర్వీసెస్ని అయితే సేల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఫాలో అప్ విత్ ఎగ్జిస్టింగ్ ఆర్ న్యూ క్లయింట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు ఇక ఇంటర్నేషనల్ క్లయింట్స్ని అంటే న్యూ క్లయింట్స్ని కూడా మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళకైతే ఇక కంపెనీ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో ఇక కంపెనీ ఏదైతే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందో సో ఇక సర్వీసెస్ని అయితే మీరు సేల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే కమ్యూనికేటింగ్ విత్ ది క్లయింట్స్ ఫర్ పిచ్చింగ్ సేల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా మీరు యొక్క ఐటీ సర్వీసెస్ సంబంధించి సేల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఇంటర్నేషనల్ క్లయింట్స్కి. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి ఓకేస్. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకున్నది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే గెస్ మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో మీకైతే స్ట్రాంగ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇంగ్లీష్లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఎందుకంటే మీరు ఇంటర్నేషనల్ క్లయింట్స్తో అయితే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో కంపల్సరీగా మీకు ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే దీంతో పాటు స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అయితే ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే టీమ్ మేనేజ్మెంట్ అలాగే స్కిల్స్ టు మీట్ డెడ్ లైన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. దీంతో పాటు సో మీకు ఏదైతే వర్క్ అసైన్ చేస్తారో సో ఇక వర్క్ను వచ్చేసి మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేస్తుంటే కెపాసిటీ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో
అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ ఇండస్ట్రీలో సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో టెలి సేల్స్కి అయితే ఓకే అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. చాలా తక్కువ క్వాలిఫికేషన్స్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంటర్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో అప్లై పైన క్లిక్ చేస్తారంటే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టే ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు మేము ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అప్లై చేసుకుంటాం అనుకుంటే సో మనకి ఇక్కడ రిజిస్టర్ అని ఉంటుంది. సో రిజిస్టర్ పైన క్లిక్ చేసేసి మీరు ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. 100% మీరు నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో మీరు నెక్స్ట్ ఏ జాబ్స్కి అప్లై చేసుకున్నా కూడా సింపుల్గా మీరు యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ప్రొఫైల్ ఉన్న వాళ్ళు సింపుల్గా ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై చేసుకున్న తర్వాత మీకైతే నెక్స్ట్ పాపప్ ఇలా రావడం జరుగుతుందన్నమాట. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు టెలిసేల్స్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మనకి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫర్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యేట్టు ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి సో మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బెస్ట్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సరే అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.